సార్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన చేశారు కదా, పెట్టుబడులు తీసుకొస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేస్తాను అని. బాగు చేశారంటారా, పెట్టుబడులు తీసుకొచ్చారంటారా? చంద్రబాబు నాయుడు గారు దావోస్ హోటల్కి వెళ్ళి ఏ పెట్టుబడులు తీసుకురాలేదు. వాళ్ళు వెళ్ళి హోటల్లో ముందు తాగి హోటల్లో బిర్యానీలు తిని నిద్రపోవటం అయింది. మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు ఏ పెట్టుబడులు తీసుకురాకుండా రిటర్న్ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఏమైనా చేశారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేది గత 5 సంవత్సరాల్లో మనకి కనపడుతూనే ఉంది. సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, రైతులకు న్యాయం చేయటం కానీ, మరి పేదలకు కానీ, అదేవిధంగా అమ్మఒడి, అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా 18,000 ఇవ్వటం, 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక చేయూతనివ్వటం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క పథకం కూడా సూపర్ 6 అన్నారు కానీ ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. మరి ఈ ప్రభుత్వం మాకొద్దున్న ఆయన అని చెప్పేసి జనం తిరగబడే రోజు వస్తుంది. అది తొందరలోనే ఉంది. మరి కూటమి ప్రభుత్వం VMల తేడా వల్ల గెలిచింది. అది మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. VMలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలు 175 గెలుస్తారు. అది కనుక పక్క జనస్పందన కూడా తిరగబడే అవకాశం ఉందని మేము తెలియజేసుకుంటాం.